హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేమైతే ఇప్పుడు పావన్యాల ఇంటికి స్టార్ట్ అయ్యాము. వాళ్ళ ఏరియాలో జరిగే పండగకి మా ఫ్యామిలీ అందరినీ ఇన్వైట్ చేసిందనమాట. సో అలా వెళ్తున్నాం సరదాగా, కానీ ఎండగా ఉంది చాలా. ఫైనల్గా పావన్యాల వీధిలోకి అయితే వచ్చాం. ఎండ గట్టి కొడుతుంది. రిసీవ్ చేసుకోవడానికి రోడ్డుకి వచ్చింది పావని, చాలా మంచిది. లవ్ యూ. ఈ పాప నా ఫ్యాన్ అంట, శ్రీకాకుళం నుంచి వచ్చింది. అయ్యయ్యో. అలా ఇంట్లో కాసేపు రిలాక్స్ అయ్యి బయటికి బయలుదేరాం. బయటకంటే ఎక్కడికో కాదు, వాళ్ళకి గుడి దగ్గర ఒక కొబ్బరికాయల షాప్ ఉంది. అదే కూరగాయలన్నీ అమ్ముతారనమాట. దానికి షూ వేసుకొని టిప్ టాప్గా రెడీ అయిపోయి వచ్చారు. షాప్ పెద్ద దూరం కాదు, ఇంటి పక్కనే ఉంటుంది అనమాట. కాకపోతే టెంపుల్ ఆపోజిట్లో ఉండడం వల్ల ఈరోజు వీళ్ళకి బిజినెస్ ఉంటుంది. తెగ కష్టపడిపోతుంది అట్టుపలతోని పిల్ల. హాయ్ చెప్పే ఒకసారి. వద్దులే, బాయ్. మేము కొంచెం ఎర్లీగా టెంపుల్కి వచ్చేసాం దర్శనం చేసుకోవడానికి. ఎందుకంటే లేట్ అయ్యే కొలది జనాలు చాలా ఎక్కువైపోతారు కదా, అందుకే త్వరగా వచ్చాం. ఈ ఏరియాలో ఈ టెంపుల్ చాలా ఫేమస్, పోలమాంబ అమ్మవారి టెంపుల్. అందుకనే జనాలు ఎక్కడెక్కడ నుంచి ఈ టెంపుల్కి వస్తూ ఉంటారు. పక్కనే మా ఫ్రెండ్ వాళ్ళకి ఒక షాప్ ఉంది, కూరగాయల షాప్ అని చెప్పాను కదా. సో అది అక్కడ బిజీగా ఉంది. వచ్చింది పాపం వీడియో అనగానే. బయట ఫుల్ లైటింగ్స్ అది పెట్టారు. ఇంకా రాత్రి అవుతుంది కదా, అంత లైటింగ్స్ అనమాట. దిశ అయితే చాలా ఖుషి అయిపోయాడు ఆ లైటింగ్స్ అన్నీ చూసుకుంటూ. ఒకప్పుడు పండగలు అంటే డీజేలు, కాంగో ఏవేవో పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అప్పుడులాగా స్టేజ్ డ్యాన్స్లు అవన్నీ తక్కువైపోయాయి. సింపుల్గా చేస్తున్నారు ప్రతి దగ్గర, పండగలు ఇలాగే ఉన్నాయి. కానీ జనాలు అయితే చాలా ఎక్కువైపోయారు. అలా చీకటి అవుతున్న కొద్ది ఇంకా తగ్గిపోతారు. కానీ ప్రజెంట్ అయితే ఎక్కువగా ఉన్నారు. మేము వెళ్ళేటప్పుడు అయితే అంత ఖాళీగా ఉంది, చూసారు కదా. పావనియాలు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అందరినీ ఇన్వైట్ చేశారు. అదేమో చాలా కష్టపడిపోతుంది, వంట అంతా చేయాలన్నమాట. వాళ్ళ మమ్మీ లేరు, షాప్కి వెళ్ళిపోయారనమాట. నేను కూడా చిన్న చిన్న హెల్ప్ చేస్తాను అలాగా. సత్యరాజన్ అఫీషియల్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇద్దరు ఇన్ఫ్లుయెన్సర్స్ కలిపి ఉల్లిపాయలు కట్ చేస్తున్నారు. ఉల్లిపాయలు పక్కనట్టండి, దీని మొహంలో ఏడు చూడండి. అయ్యో అయ్యయ్యో. పైనుండి చూడండి అలా చూస్తున్నారు. మేము ఎప్పుడెక్కడ ఏ సిచ్యువేషన్లో ఉన్నా నవ్వుతూనే ఉంటాం. ఏవో కుళ్ళు జోకులు వేసుకోవడం, నవ్వేసుకోవడం, ఎంత పని అయినా సరే ఎంజాయ్మెంట్తో చేసేస్తాం అలాగా. ఇది బిర్యానీ, ఇది మీది మొత్తం 1000 రూపీస్. మా దగ్గర తక్కువ 500 రూపీస్ అయ్యింది. దీనికి 500 చాలా ఎక్కువ. ఇంకా మేము డిన్నర్ చేసి బయలుదేరిపోయాము. ఎందుకంటే చాలా లాంగ్, మేము 3 ఆటోస్ చేంజ్ అయ్యి వచ్చామన్నమాట. సో బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాము అలాగా. పండగ అయితే ఇలా జరిగింది మరి.